హలో అండి. నేను మీ శ్యామల. ఈరోజు మన ఎక్తి కిచెన్‌లో ఇవాల్టి రెసిపీ వచ్చేసి మసాలా వంకాయ. మంచి గ్రేవీతో టేస్టీగా అండ్ ఈజీగా మసాలా వంకాయని ఎలా తయారు చేసుకోవాలో ఇవాల్టి వీడియోలో చూపిస్తున్నానండి. నేను చేసిన మసాలా వంకాయ ఎలా తయారు చేసుకోవాలో ఇవాల్టి వీడియోలో చూసేద్దాం. ముందుగా కడిగి తీసుకున్న పావు కేజీ వంకాయలని తీసుకున్నానండి. ఆ తర్వాత వంకాయల్ని వాటర్లోకి వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసి వంకాయల్ని వాటర్లో వేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ చూపిస్తున్న చూడండి, మనం తీసుకున్న పావు కేజీ వంకాయలని ఈ విధంగా 4 భాగాలుగా కట్ చేసుకోవాలండి. మసాలా వంకాయ ప్రిపేర్ చేసుకోవాలంటే వంకాయని ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే కొద్దిగా కాడలను కూడా కట్ చేశానండి, చూస్తున్నారా? ఇలా కట్ చేసుకొని ఉప్పు వాటర్లో వేసి పక్కన పెట్టేసుకోండి. ఈలోపు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని తీసుకున్నానండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కడిగి తీసుకున్న వంకాయలని ఆయిల్లోకి వేసేసుకోండి. నేను తీసుకున్న పావు కేజీ వంకాయలన్నింటినీ ఇందులోకైతే వేసేస్తున్నానండి. ఈ విధంగా వంకాయలన్నింటినీ యాడ్ చేసిన తర్వాత ఒకసారి గరిటెతో చక్కగా కలిపేసుకొని దీనిపైన మూత పెట్టి వంకాయల్ని మగ్గేంత వరకు పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి ఒక ప్లేట్లోకి వేయించిన నువ్వులు ఒక 2 టేబుల్ స్పూన్లు, అలాగే వేయించిన ధనియాలు 2 టేబుల్ స్పూన్లు, ఎండు కొబ్బరి కొద్దిగా, అలాగే ఒక ఉల్లిపాయని కట్ చేసి తీసుకున్నానండి. 4-5 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా చింతపండు, ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు వేయించిన పల్లీలు అన్నీ కూడా ఒక మిక్సీ జార్లోకి వేసేసుకోండి. అందులోనే ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు, కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకోవాలండి. ఇందులోనే మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా రెడ్ చిల్లీ పౌడర్ని వేసేసుకోండి. నేను ఒక 2 టేబుల్ స్పూన్ వరకు అయితే రెడ్ చిల్లీ పౌడర్ని వేసేసాను. ఇప్పుడు ఇందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి దీనిపైన మూత పెట్టి ఒకసారి మిక్సీ పట్టుకోండి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, మూత తీసి కొద్దిగా వంకాయలు అనేవి మగ్గుతున్నాయి, చూస్తున్నారా? ఈ విధంగా మూత తీసి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. మరొకసారి మూత పెట్టి మగ్గించుకుందాం. ఇక్కడ చూడండి, వాటర్ వేసి ఈ విధంగా మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. మనం మసాలా వంకాయ చేసుకోవడానికి మసాలా అనేది ప్రిపేర్ అయిపోయింది కదా. ఈలోపు ఇక్కడ చూడండి, స్టవ్ మీద వంకాయలు కూడా చక్కగా మగ్గిపోయాయి. ఈ విధంగా మగ్గించుకుంటే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ వంకాయలన్నింటినీ కూడా వేరొక ప్లేట్లోకి తీసుకుందాం. ఇలా ఈజీగా అయిపోతుందండి. సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా తక్కువ టైంలో టేస్టీగా మసాలా వంకాయని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ విధంగా ప్లేట్లోకి తీసుకోవాలండి. చూడండి, ఈ విధంగా మెత్తగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అనేది అందులో అలాగే ఉంది కదా. ఇప్పుడు అందులోకి మనం మిక్సీ పట్టి పెట్టుకున్న గ్రేవీ అంతా కూడా ఇందులో వేసి ఒకసారి అంతా కూడా కలిపేసుకోండి. ఇలా చక్కగా అంతా కూడా ఆయిల్లో కలిసేలాగా ఈ విధంగా కలుపుకోవాలండి. ఒక 2 మినిట్స్ పాటు అంతా కూడా ఆయిల్లో వేగేంత వరకు కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఒకసారి మూత పెట్టి ఒక 1 మినిట్ కానీ 2 నిమిషాలు కానీ అలాగే వదిలేయండి. చూడండి, ఇలా ఆయిల్లో చక్కగా మనం మిక్సీ పట్టి పెట్టుకున్న గ్రేవీ అంతా చక్కగా ఆయిల్లో వేగిపోయింది కదా. ఈ విధంగా చక్కగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయలన్నింటినీ కూడా ఇందులోకి వేసేసుకోండి. ఈ విధంగా వంకాయలన్నీ యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలిపేసుకోండి. ఇది కాస్త చిక్కగా ఉంది కదా గ్రేవీ, సో కొద్దిగా వాటర్ని చూసుకొని వేసేసుకోండి. ఒక టీ గ్లాస్ వరకు వాటర్ అయితే పడుతుందండి అప్రాక్సిమేట్లీ. చూస్తున్నారు కదా, ఈ విధంగా అంతా కూడా వాటర్ వేసి కలుపుకున్న తర్వాత మూత పెట్టి అలాగే వదిలేయండి. ఇలా ఒక 2-3 నిమిషాల పాటు అలాగే వదిలేసిన తర్వాత చక్కగా మసాలా వంకాయ అందులో అంతా కూడా ఉడికిపోయి గ్రేవీ అంతా కూడా పీల్చుకొని చక్కని టేస్ట్ అయితే వస్తుందండి. ఒకసారి అంతా కూడా కలిపేసుకొని కొద్దిగా కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే మన మసాలా వంకాయ అయితే రెడీ అయిపోతుంది. ఈ విధంగా మరొక 2 నిమిషాల పాటు మూత పెట్టి తీసిన తర్వాత చూడండి, ఆయిల్ అంతా ఈ విధంగా పైకి తేలేంత వరకు కూడా మసాలా వంకాయని ఉడికించుకోవాలి. చూడండి, టేస్టీగా అండ్ సింపుల్గా మసాలా వంకాయ రెడీ అయిపోయింది.
చూశారు కదండి ఇవాల్టి రెసిపీ సింపుల్ అండ్ టేస్టీగా మసాలా వంకాయని ఎలా తయారు చేసుకోవాలో. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.